హాయ్ మై డియర్ చిల్డ్రన్, వెల్కమ్ టు క్యూటీ టీఎల్ఎంఎన్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనము భిన్నాలపై సమస్యలు, ఫ్రాక్షన్స్ మీద ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారో ఈరోజు మనము చూద్దాం. ఆల్రెడీ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు వాటి గురించి మనము నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మనము భిన్నాల మీద సమస్యలు వస్తే ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి. ఎస్ చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం రాశాను నేను. ఒక వ్యక్తి 3/4 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉండగా అతను 2/3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసినాడు. మరి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయవలసి ఉంది అంటే చూడండి, ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ సమస్యను మొదట మనము అర్థం చేసుకోవాలి. ఏమంటే ఇందులో మనం చేయవలసిన ప్రక్రియ ఏమిటి, తీసివేతన, కూడికన, ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ ఆర్ అడిషన్ ఏం చేయాలనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎస్ చూడండి, అతను ప్రయాణం చేయవలసిన మొత్తం దూరం వచ్చేసి 3/4 కిలోమీటర్లు. అయితే ఎంత దూరం ప్రయాణం చేసినాడు? 2/3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసినాడు. ఇంకా ప్రయాణం చేయవలసిన దూరం ఇంకా ఉంది. అంటే ఇక్కడ మొత్తం దూరంలో నుంచి అతను ప్రయాణం చేసిన దూరాన్ని తీసివేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, అర్థమవుతుంది కదా. సో మొత్తం దూరం ఎంత? 3/4 కిలోమీటర్లు. మరి అతను ఎంత దూరం ప్రయాణం చేసినాడు? 2/3 కిలోమీటర్లు ప్రయాణం చేసినాడు. ఇంకెంత దూరం ప్రయాణం చేయాలంటే ఈ భిన్నాల్ని తీసివేసుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏ విధంగా ఈ భిన్నాల్ని తీసివేయాలని. సో కింద హారాలు రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే సరే, మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ హారాలన్నిటికీ మనం కసా కనుక్కోవాలి. కసా కనుక్కోవాలి అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, సామాన్య కారణాంకాలు ఏమీ లేవు. కనుక ఇవి రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. కనుక ఏం చేసుకుంటాం మనం? 4 × 3 4 × 12. సో కసా వచ్చేసి 4, 3 యొక్క కసాగు 12. సో మరి మనం ఏం చేయాలి? ఈ రెండింటినీ కూడా సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. ఏ విధంగా సజాతి భిన్నాలుగా మార్చుకుంటాము? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలోన. సో చూడండి, 3/4 ఇంటూ కసాగుని వేసుకుంటాం. కొట్టివేతలు పోతాయేమో చూసుకోవాలి. 4 1 4 మూల. సో 4 మూల 12 కొట్టివేతలు పోయినాయి. సో 3 మూల 9. సో 9 కసాగెంత? 12 మైనస్ 2/3 కూడా మనము ఎల్సిఎం ద్వారా గుణిస్తాం. సో కొట్టివేతలు పోతాం చూస్తే 3 1 3 4 12, 4 2 8. సో 8/12. సో 9 మైనస్ 8/12 ఈజ్ ఈక్వల్ టు 9లో నుంచి 8 పోతే 1/12. 1/12 1/12 కిలోమీటర్స్ అతను ప్రయాణం చేయవలసి ఉంది. ఇంకా అతను ప్రయాణం చేయవలసిన దూరము 1/12 కిలోమీటర్ల దూరము. ఒక చిల్లని అర్థమైంది కదా. సో ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లమ్ని మొదట మనము ఏం చేయాలి? అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, లేదా డివిజన్ చేయాలన్నా, ఏం చేయాలో మొదట మనము ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ భిన్నాలని ఫ్రాక్షన్స్ని ఈ విధంగా ఫామ్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ వేసుకున్నాం, అడిషన్ అయితే ప్లస్ వేసుకుంటాం. ఓకే చిల్డ్రన్, అర్థమవుతుంది కదా. సో మరొక ప్రాబ్లం ఏంటో చూద్దాము. ఎస్ చూడండి, ఇక్కడ నేను మరొక ప్రాబ్లం రాశాను. ఎస్ ఆ ప్రాబ్లం ఏమో చూద్దాము. నేను ప్రతిరోజు 3/4 లీటర్ల పాలు కొంటాను. అయినా జూన్ నెలలో నేను కొన్న పాలు మొత్తం ఎన్ని? జూన్ నెలలో ఎన్ని పాలు కొన్నాను? సో జూన్ నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. మరి 30 రోజులు అయితే ఏ విధంగా చేయాలి? ఈ ప్రాబ్లం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేయాలి? అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, లేదా మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎస్ చూడండి, ఒక రోజు 3/4 లీటర్ల పాలు కొంటే మొత్తం 30 రోజులకి ఎన్ని పాలు కొంటాను? సో మొత్తం 30 రోజులు అంటున్నాడు కాబట్టి 30 రోజులు మనము అడిషన్ చేసుకోవాలి. అడిషన్ చేసుకునే బదులుగా మనం ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ
మల్టిప్లికేషన్ చేయాలి. ఎన్ని రోజులకు? 30 రోజులకు. సో 30 రోజులకు అన్నాడు కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ గుణకారము చేసుకోవాలి. ఎస్, ఒక రోజు కొన్న పాలు ఎన్ని? 3/4 లీటర్లు కదా. సో జూన్ నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. మరి 30 రోజులకు ఎన్ని పాలు కొంటాము? ఎస్ చూడండి, ఇక్కడ 3/4 ఇంటూ 30. 30 అంటే కింద మనకు ఏమీ లేదు, అంటే హారం ఏమీ లేదు కాబట్టి మనం 1 వేసుకోవచ్చు. సో 3/4 ఇంటూ 30. 30 అంటే 30 కింద హారం ఏమి లేదు కాబట్టి 1 వేసుకోవచ్చు. సో ఇప్పుడు మల్టిప్లికేషన్లో గుణకారంలో ఏం చేస్తాము? లవాలు 2 గుణకారం చేస్తాము, హారాలు 2 కూడా గుణకారం చేస్తాం. మరి ఆ విధంగా గుణకారం చేస్తే 3 0 0 ముళ్ళ 9 90. 30 ముళ్ళ 90 కదా. సో 90/4 1 4. సో 90/4 లీటర్ల పాలు కొంటాం. సో దీన్ని మళ్ళీ మనము మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అప్పుడు ఎన్ని లీటర్లు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, 90ని 4 చేత భాగాహారం చేసుకోవాలి. ఫస్ట్ 9 తీసుకుంటాం. 4 2 8. 2 సార్లు పోతుంది కదా 9లో నుంచి. సో 4 2 8. 9లో 8 పోతే 1. 0ని డౌన్ చేసుకుంటాం. సో మరి ఎన్నిసార్లు పోతుంది అంటే 4 చేత 2 సార్లు మాత్రమే పోతుంది. 4 2 8. 10లో 8 పోతే 2. సో శేషము 2 మిగిలింది. కనుక దీన్ని మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈ భాగఫలం దగ్గర పైన వేసుకుంటాం 2. ఈ విభాజకాన్ని ఇక్కడ వేసుకుంటాం. సో మొత్తం ఎన్ని పాలు కొన్నాము అంటే 22 2/4 లీటర్ల పాలు కొన్నాను. జూన్ నెలకు 22 2/4 లీటర్లు. మరి ఇది కూడా 2 1 2 2 కొట్టివేతలు పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 22 1/2 అంటే 22.5 లీటర్ల పాలు జూన్ నెలలో కొంటాము అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. ఒక రోజుకి 3/4 లీటర్ల పాలు కొంటే మొత్తం 30 రోజులకి 22.5 లీటర్ల పాలు కొంటాము. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, చూద్దాము. ఎస్ చిల్డ్రన్, నేను ఇక్కడ మరొక ప్రాబ్లం రాశాను, చూద్దాము. 13 స్వీట్ ప్యాకెట్ల బరువు 6.5 కిలోగ్రాములు. 6 1/2 కిలోగ్రాములు అయినా ప్రతి స్వీట్ ప్యాకెట్ బరువు ఎంత? అంటే ఒక్కొక్క స్వీట్ ప్యాకెట్ యొక్క వెయిట్ ఎంత? టోటల్ వెయిట్ వచ్చేసి 6.5. అయితే ఈచ్ వన్ ప్యాకెట్ పర్ ఈచ్ ప్యాకెట్ ఎంత? ఒక్కొక్క ప్యాకెట్ ఎంత? మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేసుకోవాలి? ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే ఏం చేయాలి? అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మొత్తం బరువు ఇచ్చినాడు, ఒక్కొక్క ప్యాకెట్ బరువు కనుక్కోమంటున్నాడు. అంటే ఒక్కొక్క దాని విలువ లేదా ఒక్కొక్క బరువు లేదా ఒక్కొక్క దాని యొక్క విలువను కనుగొనండి అంటే కనుక, ఒక్కొక్క భాగం యొక్క విలువను కనుగొనండి అని అంటే కనుక మనం చేయవలసింది భాగాహారం. ఓకే చిల్డ్రన్, మరి భాగాహారం ఏ విధంగా చేస్తాం చూడండి. ఇక్కడ మొత్తం స్వీట్ ప్యాకెట్ల బరువు మొత్తం ఎంత? 6.5 కిలోగ్రాములు. ఎన్ని ప్యాకెట్లు? 13 ప్యాకెట్లు. చూడండి, మనం ఈ సింబల్ ఏ విధంగా వేసుకోవాలో అర్థమైంది కదా మీకు. ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఎంత, ఒక్కొక్క దాని విలువ కనుక్కోమన్నప్పుడు మనం వేసుకోవాల్సింది డివిజన్ యొక్క సింబల్ వేసుకోవాలి. సో మొత్తం బరువు వేసుకున్నాం, సింబల్ వేసుకున్నాం, డివిజన్ సింబల్, భాగాహారం యొక్క గుర్తు వేసుకున్నాం. సో ఎన్ని ప్యాకెట్లు? 13 ప్యాకెట్లు కదా. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. ఫస్ట్ చూడండి ఏ విధంగా మార్చుకుంటాము. 6 × 2 + 1/2 డివైడెడ్ బై 13. సో 13 కూడా ఏమీ లేకపోతే మనం ఇక్కడ 1 వేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి,
6 12 ప్లస్ 1 13/2 డివైడెడ్ బై 13/1. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ భాగాహారం ఇలాగే చేయలేం కాబట్టి మనం గుణకారం చేసుకోవాలి. ఏ విధంగా గుణకారం చేసుకుంటామంటే 13/1కి గుణకార విలోమం వేసుకుంటాం. రెసిప్రోకల్ ఆఫ్ 13/1. సో 13/2 ఇంటూ 13/1కి 1/13. సో 13/1కి గుణకార విలోమము 1/13. సో ఇప్పుడు 13 1 13. సో లవాలు 2 మనం గుణకారం చేసుకోవాలి కదా. సో 13 1 13. నెక్స్ట్ హారాలు 2 గుణకారం చేసుకోవాలి కదా. 13 2 26. సో అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఏం చేస్తాము? ఈ 2 కొట్టువేతలు పోతాయేమో చూద్దాము. 13 1 13 2. సో ఏమొచ్చింది? 1/2. అంటే ఒక్కొక్క స్వీట్ ప్యాకెట్ యొక్క బరువు 1/2 కిలోగ్రామ్స్. అంటే 1/2 కిలోగ్రాములు. ఒక్కొక్క స్వీట్ ప్యాకెట్ బరువు వచ్చేసి 1/2 అంటే 1/2 కిలోగ్రామ్స్ అన్నమాట. ఈ విధంగా ప్రాబ్లమ్ని చేసుకోవాలి. ఎస్ చిల్డ్రన్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం రాస్తాను చూడండి. 10 - 7 3/5. సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలి? మనం మామూలుగా అయితే కనుక 2 భిన్నాలు తీసుకొని చేస్తూ వచ్చినాం కదా. మరి ఇక్కడ హోల్ నెంబర్ ఉంది. 10 అనేది హోల్ నెంబర్ అంటే పూర్ణాంకము. ఇప్పుడు 7 3/5 దీన్ని మిశ్రమ భిన్నం అంటాం కదా. మరి ఈ మిశ్రమ భిన్నాన్ని ఏ విధంగా అపక్రమ భిన్నంగా మార్చుకోవాలో మనకు చూద్దాము. మనకు తెలుసు కదా అపక్రమ భిన్నంగా ఏ విధంగా మార్చుకోవాలో. మొదట 5 × 7 + 3 వేసుకుంటాం బై 5. 5 ఏళ్ళ 35 + 3 38/5. సో ఆ విధంగా ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, తర్వాత ఏం చేయాలి చూడండి. ఇప్పుడు 10 - ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకున్నాం. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం. 38/5. ఇప్పుడు ఈ రెండింటి కూడా కసా కనుక్కోవాలి. మనకి ఇక్కడ దీని కింద ఏమీ లేదు కనుక 1 వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటికి కసా కనుక్కుంటే 5 1 5 5 వస్తుంది. మరి 10/1 × 5 1 1 1 5 15 50. సో 50 వచ్చింది -38/5 ఇంటూ కసాగు మనకు 5 వచ్చింది కదా. కసాగు 5. సో 5 వేసుకుంటాం. 5 1 5 1. ఏం మిగిలి వచ్చింది ఇంకా 38 1 38. సో 38 ఇక్కడ వేసుకుంటాం. సో ఇప్పుడు 50లో నుంచి 38 తీసివేస్తే ఎంత? చూడండి, 50లో నుంచి 38 తీసేస్తే 0 నుంచి 8 పోదు కదా. సో ఇక్కడ మనం భార్యం తెచ్చుకుంటాం. 10 అవుతుంది. 10లో నుంచి 8 పోతే 2. సో ఇక్కడ 4 ఉంటుంది. 4లో 3 పోతే 1. సో 12/5. సో దీన్ని మరి మనము మిశ్రమ భిన్నంగా కూడా మార్చుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్గా కూడా మార్చుకోవచ్చు కదా. ఏ విధంగా మార్చుకోవచ్చు చూడండి. సో ఇక్కడ 5 చేత 12ని భాగారం చేస్తున్నాం. చేస్తే 5 2 10, 2లో 0 పోతే 2, 1లో 1 పోతే 0. ఇంకా 2ని మనము 5 చేత భాగించలేం కనుక ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ 5 ఇక్కడ వేస్తాం. సో 2 2/5. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ మనము వచ్చింది మనకు. సో ఈ విధంగా
హోల్ నెంబర్ ఇస్తే ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ విధంగా తీసివేత చేయాలి అనే దానికి ఒక ఉదాహరణగా నేను ఈ ప్రాబ్లం మీకు చేసి చూపించినాను. ఓకే చిల్డ్రన్, సో ఈ విధంగా మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఈ హోల్ నెంబర్ ఇస్తే ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేసుకోవాలో నేర్చుకున్నాము కదా. ఓకే చిల్డ్రన్, డౌట్ క్లియర్ కదా, మీకేం డౌట్ లేదు కదా ఇందులోనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే చిల్డ్రన్, అయితే మీరు వీటన్నిటి కూడా రాసుకొని ప్రాక్టీస్ చేస్తేనే ఇవంతా కూడా ఈజీ అవుతాయి. ఒకసారి వింటేనో ఒకసారి రాస్తేనో ఇవి వచ్చేటివి కాదు. కనుక మీరు చాలా జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేసి బాగా విని ఎలా చెప్తున్నామో, ఎలా ఆన్సర్ వస్తుందో కొంచెం గమనించి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బాయ్.